Hi everyone, welcome back to Ramesh sir Maths class. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ ఒక పార్ట్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ పార్ట్ని చూడనట్లయితే ఆ పార్ట్ యొక్క లింక్ని పైన ఐ కార్డ్స్లోను అట్లాగే కింద డిస్క్రిప్షన్లోనూ ఉంచుతాను, అక్కడి నుంచి మీరు చూడవచ్చు. ఈ పార్ట్ 2లో భాగంగా మరికొన్ని మోడల్స్ ప్రాబ్లమ్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎట్లా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. మీరు మొదటి పార్ట్ని కనుక చూడనట్లయితే ఫస్ట్ ఆ పార్ట్ చూసిన తర్వాత ఈ సెకండ్ పార్ట్ని చూడడానికి ప్రయత్నించండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించింది, అంటే బారు వడ్డీకి సంబంధించిన క్వశ్చన్. ఎట్ ఏ రేట్ ఆఫ్ 5% SI on a certain amount, the interest is 800 rupees in 4 years. Then the principal. మనం సాధారణంగా ఇంతకుముందు వీడియోలో ప్రిన్సిపల్ అట్లాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం పీరియడ్ ఇచ్చినప్పుడు సింపుల్ ట్రిక్ ఉపయోగించి ఎలా ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేసాం. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది, అట్లాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్లాగే టైం పీరియడ్ ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ ప్రిన్సిపల్, అంటే మనం అసలుని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎడిషన్, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మల్టిప్లికేషన్, ఈ రెండు కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో అంటే బారు వడ్డీలో ఇంట్రెస్ట్ మాత్రమే, అంటే అసలు మీద ఇంట్రెస్ట్ మాత్రమే కాల్కులేట్ చేయబడుతుంది. అసలు అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే ప్రిన్సిపల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ మాత్రమే పెరుగుతుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి ప్రిన్సిపల్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనగానే ఎడిషన్ గాను అట్లాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనగానే మల్టిప్లికేషన్ గాను గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్ అయినా సరే ఈ సింపుల్ ట్రిక్ ఉపయోగించి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, అట్లాగే ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ 800 అండ్ టైం పీరియడ్ 4 years. ఇక్కడ మనకి అంటే ఇయర్కి 5% చొప్పున ఎన్ని ఇయర్స్కి? 4 yearsకి. అంటే మొత్తం ఎంత అవుతుందంటే ప్రిన్సిపల్ మీద 20% అవుతుంది, అంతే కదా. ఇక్కడ మనం టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే 4 into 5, అంటే టోటల్ మీద మనం 20%ని కాలిక్యులేట్ చేస్తే మనకి 4 yearsకి అయిన ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ 20% అనేది ఎంతకి ఈక్వల్ అయింది? 800కి ఈక్వల్ అయింది. ఓకే, అంటే ప్రిన్సిపల్లో 20% అనేది 800కి ఈక్వల్ అయింది. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం ప్రిన్సిపల్ని రాబడుతున్నాం. ఓకే, ఇప్పుడు మనం దీని నుంచి మనం 1% ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఈ 20 మనం అటు సైడ్ తీసుకెళ్ళినట్లయితే RHSలోకి 800/20 అవుతుంది కదా. అంటే 800/20, 0 గెట్స్ క్యాన్సిల్, 40, అంటే ఈక్వల్ టు 40 అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి 100%కి పెంచుదాం దీన్ని, అంటే అప్పుడు 100% ఏమవుతుంది? 40 into 100 అవుతుంది. దట్ ఇంప్లైజ్ 4000. అంటే ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఎంత అనమాట? 4000 రూపీస్. అంటే బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఎన్ని ఇయర్స్ చూసుకుంటాం, అట్లాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది చూసుకుంటాం. అప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే మనకి టోటల్ పర్సంటేజ్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి పర్ ఇయర్కి 5%, టోటల్ పీరియడ్ ఎంత? 4 years. అంటే 5 + 5 + 5 + 5, అంటే దాన్ని మనం 4 5s అంటాం కదా. 4 5s 20, అంటే ఈ 20% 800కి ఈక్వల్ అవుతుంది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 800 కదా, కాబట్టి దీని నుంచి మనం 1% ఫైండ్ అవుట్ చేసి దాన్ని 100%కి ఇంక్రీజ్ చేస్తాం. అప్పుడు మనకి ప్రిన్సిపల్ వస్తుంది. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద ప్రిన్సిపల్ ఆన్ విచ్ ద SI ఆఫ్ 3 years ఆఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% per annum విల్ బి 90 rupees. ఒక సర్టెన్ అమౌంట్ మీద, కొంత మొత్తం మీద మనకి 3 yearsకి 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పిన సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 90 rupees అయినట్లయితే ప్రిన్సిపల్ ఎంత? ఇంతకుముందు చెప్పిన ట్రిక్ని అప్లై చేద్దాం. ఇక్కడ మనకి టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 6% 3 years, అంటే 3 6 18% అవుతుంది. ఓకే, అంటే మనకి 18% అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది?
90 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 1% ఎంత అవుతుందంటే 90/18. 18 టేబుల్ 90లో 5 టైమ్స్ కట్ అవుతుంది కదా, అంటే 5కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని 100%కి ఇంక్రీజ్ చేసినట్లయితే మన ప్రిన్సిపల్ వస్తుంది అనమాట. 100% ఈక్వల్ టు అంటే 5 × 100 అంటే 500 రూపీస్ ఈజ్ ద ప్రిన్సిపల్. అంటే డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన మరి కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 3000 రూపీస్ at the rate of 8% for 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఆల్రెడీ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ మనం ఫస్ట్ పార్ట్లో డిస్కస్ చేయడం జరిగింది. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని కాలిక్యులేట్ చేయడానికి రేషియోస్ అంటే మనకి 2 ఇయర్స్ అయితే 2, 1 అని, అట్లాగే 3 ఇయర్స్. ఇయర్స్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టైం పీరియడ్స్, అదేంటో ఒకసారి చూద్దాం. 3:3:1 అని, అట్లాగే 4 అయినట్లయితే 4:6:4:1. ఈ రేషియోస్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఎనీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ టైం ఇంటర్వాల్స్ అనమాట. అంటే ఒకవేళ మనకి 2 ఇయర్స్కి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే అప్పుడు ఎన్ వాల్యూ 4 అవుతుంది. ఇది ఎన్ వాల్యూ అనమాట. ఎన్ ఈక్వల్ టు 2 అయితే ఈ రేషియో కావాలి మనకి. 3 అయితే అంటే 1.5 ఇయర్ వచ్చి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు మనకి 3 హాఫ్లు ఉంటాయి కదా 1.5 ఇయర్లో, అప్పుడు ఈ రేషియో ఉపయోగిస్తాం. అలాగే 2 ఇయర్స్ ఇచ్చి మనకి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు మనకి ఒక్కొక్క ఇయర్లో 2 హాఫ్స్ ఉంటాయి కదా, కాబట్టి 2 ఇయర్స్లో 4 హాఫ్స్ ఉంటాయి. అంటే ఎన్ ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే అప్పుడు ఈ రేషియో ఉపయోగిస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని ఉపయోగించి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ P 3000, అట్లాగే ఎన్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి యాన్యువల్లీ కాంపౌండ్ చేయడం జరిగింది కాబట్టి మనకి ఇయర్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్కి ఈక్వల్ అవుతుంది. అట్లాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఈక్వల్ టు 8%. ఒకవేళ మనకి హాఫ్ ఇయర్లేని ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా హాఫ్ చేయాల్సి వస్తుంది. అదే క్వార్టర్లేని ఇస్తే 1 ఇయర్లో 4 క్వార్టర్స్ ఉంటాయి కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం 4th పార్ట్కి డిక్రీజ్ చేయాలి, అంటే 4తో డివైడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి 2 ఇయర్స్ కదా ఎన్ ఈక్వల్ టు అంటే మనం ఈ రేషియోని తీసుకుంటాం, అంటే 2:1. ఇప్పుడు మనం ఈ 2ని 1ని దేంతో మల్టిప్లై చేయాలంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 కదా మనకి. ఈ 3000లో 8% ఎంత అవుతుంది అంటే మీరు సింపుల్గా ఈ 3000 × 8 అని వేసి 2 zeros కట్ చేయండి. అంటే ఎవ్రీ 100కి బై 100 వేస్తాం కదా పర్సంటేజ్ అంటే. అంటే 3 8s are 24 అంటే 240 అయింది. 240. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం, ఈ 240లో 8% ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 240 × 8 మనం 2 zeros కట్ చేయాలి పర్సంటేజ్, కానీ ఇక్కడ 1 0 ఉంది. 1 0 కట్ చేయడం జరిగింది. 4 8s are 32, 2 8s are 16 + 3 19. ఒక జీరోనే కట్ చేస్తాం, ఇంకొక 0 కట్ చేయాలి. దానికోసం ఏం చేస్తాం, ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంచుతాం. అంటే ఇక్కడ 19.2 అవుతుంది. అంటే ఇప్పుడు 2 240s are 480, 1 × 19.2 19.2 యాడ్ చేసినట్లయితే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. 2 ఇయర్స్కి అయ్యేది అనమాట. అంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఈ 480 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. అట్లాగే ఈ 19.2 అనేది సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సాధారణంగా ఎక్కువగా ఉంటుంది కదా, ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది ఈ 19.2 అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చేది మనకి టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఈజ్ ద సిఐ ఆన్ 300 రూపీస్ ఎట్ 14% ఎట్ 1 ఇయర్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. అంటే ఇక్కడ మనకి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అర్ధ సంవత్సరం, అంటే ప్రతి సంవత్సరానికి 2 సార్లు లెక్క కట్టడం జరుగుతుంది ఇంట్రెస్ట్ రేట్ని. ఇక్కడ P ఈక్వల్ టు 300 రూపీస్ అండ్ R ఈక్వల్ టు 14%. అయితే ఇక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని హాఫ్ చేయాలి, అంటే బై 2 అంటే 7%. అట్లాగే N ఈక్వల్ టు అంటే ఇక్కడ 1 ఇయర్లో ఎన్ని హాఫ్స్ ఉంటాయి, 2 హాఫ్స్ ఉంటాయి. అంటే N ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట.
ఓకే, n ఈక్వల్ టు 2 అయినప్పుడు మనం ఏ రేషియో తీసుకోవాలి? 2:1 తీసుకోవాలి, అంటే 2:1. ఇప్పుడు మనం ఏం చేయాలి? 300లో ఫస్ట్ 7% ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 300 × 7, 2 zeros కట్ చేయాలి కదా, అంటే 3 7s are 21. నెక్స్ట్ టైంలో ఏం చేస్తాం? ఈ 21లో 7%, ఇక్కడ జీరోస్ లేవు కట్ చేయడానికి, ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. 7 1s are 7, 2 7s are 14. యాక్చువల్గా మనం ఏం చేయాలి? 2 zeros కట్ చేయాలి, కానీ కట్ చేయడానికి జీరో లేవు. అప్పుడు 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంచుతాం, అంటే 1.47 అవుతుంది. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేసేసినట్లయితే 2 21s are 42 రూపీస్. 1 × 1.47 అంటే 1.47. ఇది 0.0 పెట్టుకున్నట్లయితే యాడ్ చేసినట్లయితే మనకి 43.47 రూపీస్ ఈజ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year ఎట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. అంటే ఇక్కడ మనకి ఈ 42 రూపీస్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్, అలాగే ఈ 1.47 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి ఉన్న డిఫరెన్స్. ఒకవేళ క్వశ్చన్స్ అలా అడిగినప్పుడు వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ ఆన్ 300 ఎట్ 14% ఎట్ 1 year కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అనే క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఆన్సర్ 1.47 అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మన క్వశ్చన్కి ఆన్సర్ 43.47, అంటే బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఫిఫ్త్ ప్రాబ్లం, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ ఆన్ 6,000 రూపీస్ ఎట్ 10% ఎన్ఎం ఫర్ 3 years. ఓకే, ఇక్కడ 3 years అన్నారు కాబట్టి మనం ఏ రేషియో గుర్తుపెట్టుకోవాలి? 3:3:1, అంటే 3 × 3:1 ఇక్కడ ప్రిన్సిపల్ 6,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, ఇక్కడ యాన్యువల్లీ కాబట్టి దీన్ని మార్చాల్సిన పని లేదు. అలాగే n = 3 అవుతుంది. ఓకే, n = 3 కాబట్టి మనం ఏ రేషియో తీసుకున్నాం? 3:3:1 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? 6,000లో 10% ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 6,000 × 10, మనం పర్సెంట్ కాబట్టి 2 zeros కట్ చేస్తున్నాం, అంటే మనకి 600 అయింది. నెక్స్ట్ టైం ఏం చేయాలి? ఈ 600లో 10%, 600 × 10, 2 zeros కట్ చేస్తున్నాం, అంటే మనకి 60 రూపీస్ అయింది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్, మళ్ళీ ఈ 60లో 10%, 2 zeros కట్ చేసాం, 6 1s are 6. ఓకే, మల్టిప్లై చేసినట్లయితే 3 6s are 1800, 3 6s are 180, 6 1s are 6. అంటే ఇక్కడ మనకి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అయిందంటే 1986. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగారు? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఈ ఫస్ట్ నెంబర్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇంకా మిగిలిందంతా కూడా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ వస్తుంది. ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ టాప్లో ఫస్ట్ ఉండే నెంబర్ ఎప్పుడు కూడా మనకి సింపుల్ ఇంట్రెస్ట్, అంటే బారు వడ్డీ అవుతుంది. నెక్స్ట్ ఇది మినహా మిగిలినవన్నీ యాడ్ చేయగా వచ్చేది డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ రెండు కూడా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి ఉన్న డిఫరెన్స్ని, అంటే చక్రవడ్డీకి బారు వడ్డీకి ఉన్న తేడాని రిప్రజెంట్ చేస్తుంది. అంటే 180 + 6, అంటే ఇదేమవుతుంది మనకి 186 అనేది డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సిఐ అండ్ ఎస్ఐ ఆన్ ఏ సర్టెన్ అమౌంట్ ఈస్ 620 రూపీస్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% ఫర్ 3 years, దెన్ ప్రిన్సిపల్. అయితే ఇక్కడ మనకి డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది, మనం ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే అసలును ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ ప్రిన్సిపల్ తెలియదు కదా, మనం 1000 అనుకుని స్టార్ట్ చేద్దాం. అంటే ప్రిన్సిపల్ P = ప్రస్తుతానికి 1000 అనుకుందాం. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, అంటే n = 3 అవుతుంది, కాంపౌండెడ్ యాన్యువల్లీ కాబట్టి. ఓకే, ఇక్కడ n 3 అయినప్పుడు మనం ఏ రేషియో తీసుకుంటాం? 3:3:1. ఓకే, ఇప్పుడు మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1000లో 10%, అంటే 1000 × 10, ఇక్కడ 2 zeros కట్ చేయాలి కదా, అంటే 100 వస్తుంది మనకి. అట్లాగే నెక్స్ట్ మళ్ళీ 100లో 10%, అంటే 100 × 10, 2 zeros కట్ చేసినట్లయితే 10 రూపీస్ వస్తుంది, అంటే × 10. మళ్ళీ ఏం చేయాలి?
ఈ 10లో 10%, 2 zeros కట్ చేయాలి కదా, అంటే 1 అవుతుంది. అంటే 1 మల్టిప్లై చేసినట్లయితే 3 into 100 300, 3 into 10 30, 1 ones are 1. అంటే ఇక్కడ మనకి టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 331. కానీ ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగింది, డిఫరెన్స్ బిట్వీన్ ద సిఐ అండ్ ఎస్ఐ ఈజ్ 620 రూపీస్. ఈ డిఫరెన్స్ ఎలా వస్తుందని చెప్పాను, ఇది ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్, ఈ రెండింటిని యాడ్ చేయగా వచ్చేది మనకి సిఐ మైనస్ ఎస్ఐ డిఫరెన్స్ వస్తుందన్న, అంటే 31 రూపీస్. అంటే ఇక్కడ మనకి 31 రూపీస్ అనేది 620కి ఈక్వల్ అయింది. డిఫరెన్స్ అక్కడ మనకి యాక్చువల్గా ప్రాబ్లంలో ఎంత ఇవ్వడం జరిగింది, 620. కానీ మనకి 31 ఎలా వచ్చింది, ప్రిన్సిపల్ని 1000గా తీసుకోవడం వల్ల వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఈ 31 దేంతో మల్టిప్లై చేస్తే, అంటే ఇక్కడ రేషియో అనే కాన్సెప్ట్ని వాడుకున్నట్లయితే ఈ 31ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 620 వస్తుంది, 20 కదా, 2 ones are 2, 3 2s are 6. అంటే మనం 20తో మల్టిప్లై చేస్తే 620 వస్తుంది. అట్లాగే మనం అనుకున్న ప్రిన్సిపల్ని కూడా ఈ 20తో మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ప్రిన్సిపల్ వస్తుంది అనమాట. అంటే యాక్చువల్గా మనం 1000 అనుకున్నాం ప్రిన్సిపల్, కానీ యాక్చువల్గా దీన్ని 20తో ఇంటూ చేయాలి, అంటే 20,000 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ట్రిక్ ఇంకా ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రతి దానికి అప్లై చేయొచ్చు అనమాట. దీనికంటే కొంచెం సింపుల్గా ఉంటుంది. మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగినా అదే ట్రిక్ని వాడుకోవచ్చు, ప్రిన్సిపల్ అడిగినా అదే ట్రిక్ని వాడచ్చు, అమౌంట్ అడిగినా ఇదే ట్రిక్. అంటే ఏ క్వశ్చన్స్ ఎనీ క్వశ్చన్కి ఈ ట్రిక్ని వాడుకోవచ్చు అనమాట. ఒకసారి చూద్దాం. ఆన్ ఏ సర్టైన్ అమౌంట్ అట్ ద రేట్ ఆఫ్ 10% in 2 years ద సిఐ ఈజ్ 630 రూపీస్, దెన్ ద ప్రిన్సిపల్ ఈజ్. ఇక్కడ మనకి ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10%. అయితే ఇది యాన్యువల్లీ కాబట్టి దీన్ని మార్చాల్సిన పని లేదు. ఒకవేళ హాఫ్ ఇయర్లీ అంటే 10/2 అంటే 5% అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం నెంబర్లోకి మారుద్దాం, అంటే ఫ్రాక్షన్లోకి మారుద్దాం. పర్సెంట్ అంటే పర్ 100 కదా, అంటే ఇచ్చిన నెంబర్ని 100తో డివైడ్ చేస్తే అది ఫ్రాక్షన్ అవుతుంది, అంటే 1/10 అవుతుంది. ఇక్కడ మనకి ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఏమవుతుందంటే ఈ కింద ఉన్న డినామినేటర్ అనేది ప్రిన్సిపల్ అయితే ఈ రెండింటి యొక్క సమ్ అమౌంట్ అవుతుంది. అంటే 10 రూపీస్ ప్రిన్సిపల్ అయితే మనకి ఫస్ట్ ఇయర్కి 11 రూపీస్ టోటల్ అమౌంట్ అవుతుంది అనమాట, అంటే ఇంట్రెస్ట్తో కలిపి. అయితే మనకి ఇక్కడ ఎన్ని ఇయర్స్, 2 years. ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కూడా మనకి ఏమవుతుంది, ప్రిన్సిపల్ ఏమో 10, మళ్ళీ అమౌంట్ ఏమో 11 అవుతుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనగానే మల్టిప్లికేషన్, మల్టిప్లై చేయండి ఇప్పుడు వచ్చిన నెంబర్స్ని. 10 10s are 100, అలాగే 11 11s are 121. అంటే ఇది పి అయితే ఇది ఏ అవుతుంది, అంటే ఇది అసలు అయితే ఇది మొత్తం అవుతుంది, అంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే మొత్తం వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏమో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంది, 21 డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం రేషియోస్, ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇవ్వడం జరిగింది, 630 ఇవ్వడం జరిగింది. కానీ మనకి ఎంత వచ్చింది, 21 వచ్చింది. ఈ 630కి 21కి ఉన్న రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఈ 21ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 630 వస్తుంది, అంటే 30తో మల్టిప్లై చేస్తే వస్తుంది కదా. అంటే ఈ 630ని 21తో డివైడ్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ వచ్చేస్తుంది, ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలనేది. కాబట్టి 21 3s are 63, 0 ఉంది కదా, 630. ఇదే రేషియోని మనం అన్నిటికీ అప్లై చేస్తాం. ఒకవేళ మనకి అమౌంట్ కావాలంటే దీన్ని మనం 30తో ఇంటూ చేస్తే మనకి అమౌంట్ వస్తుంది. అట్లాగే ఒకవేళ మనకి ప్రిన్సిపల్ కావాలంటే దీన్ని మనం 30తో ఇంటూ చేస్తే మనకి ప్రిన్సిపల్ వస్తుంది అనమాట. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏం అడగడం జరిగింది, ప్రిన్సిపల్ అడగడం జరిగింది. అంటే ఇక్కడ మనం 100ని 30తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 3000 రూపీస్ అవుతుంది. ఇది మనకి ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. ఒకవేళ మనకి అమౌంట్ ఎంత అవుతుంది అని అడిగితే మనం 121ని 30తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ మనకి అమౌంట్ అవుతుంది. అంటే మనకి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. మరొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఆన్ ఎన్ అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 4% ఫర్ 2 years ఈజ్ 102 రూపీస్,
దెన్ ద ఎస్ఐ ఆన్ ద సేమ్ అమౌంట్. అంటే ఇక్కడ మనకి ఎస్ఐ అడగడం జరిగింది. అంటే మనకి ప్రిన్సిపల్ తెలిస్తే ఎస్ఐ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ కదా. ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకుని ఫస్ట్ మనకి ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఇచ్చిన రేషియో ఏంటి అంటే పర్సంటేజ్ 4% కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆర్ ఈక్వల్ టు 4%. ఇక్కడ మనకి కాంపౌండెడ్ యాన్యువల్లీ అనుకుందాం. అంటే ఏమి హాఫర్లీ అని క్వార్టర్లీ అని ఏమీ ఇవ్వలేదు కదా. ఓకే, దీన్ని ఫస్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. అంటే పర్ 100 కదా, అంటే 4/100 వేసుకున్నట్లయితే మనకి ఫ్రాక్షన్ అవుతుంది. 4 టేబుల్ 1 టైం 25 టైమ్స్ అంటే 1/25. ఇక్కడ మనకి ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసినప్పుడు దీని నుంచి మనకి ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ వస్తుంది. ఓకే, మనకి కిందది ఎప్పుడు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ప్రిన్సిపల్ 25 రూపీస్ ప్రిన్సిపల్ అయితే అమౌంట్ 25 + 1 26 అవుతుంది. ఇదేంటి 1 ఇయర్కి. ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ ఇవ్వడం జరిగింది? 2 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అంటే సెకండ్ ఇయర్ కూడా 25 అండ్ 26 అవుతుంది. ఇంకో 3 ఇయర్స్ ఇస్తే మళ్ళీ వేసుకుని మల్టిప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి 2 ఇయర్స్ కాబట్టి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి మల్టిప్లై చేసినట్లయితే 25 ఆర్ 625, అలాగే 26 ఆర్ 676. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగింది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? ఇదేమో ప్రిన్సిపల్, ఇదేమో అమౌంట్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఎంత వస్తుంది? 6 - 5 1, 7 - 2 5, 51 రూపీస్ వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి యాక్చువల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇవ్వడం జరిగింది? 102 రూపీస్. ఇప్పుడు దీని రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 102 రూపీస్ రావాలంటే 51 మనం దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి కదా. ఓకే, ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ రావాలంటే ఏం చేయాలి? దీన్ని మనం ఇదే నెంబర్తో మల్టిప్లై చేస్తాం. ఇంటూ 2 చేసినట్లయితే మనకి 1250 వస్తుంది. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? యాక్చువల్గా ఇదే అమౌంట్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అన్నాడు. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 4%, టైం పీరియడ్ ఏమో 2 ఇయర్స్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎడిషన్ 4 + 4 8%. ఈ అమౌంట్ మీద మనం 8% ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకు కావాల్సిన సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అంటే 8/100 ఇంటూ 1250. 0 0 గెట్స్ క్యాన్సిల్. 5 టేబుల్ 25 టైమ్స్ 2 టైమ్స్ 2 టేబుల్ 4 టైమ్స్ 4 25 ఆర్ 100. అంటే బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 9th ప్రాబ్లం. At the rate of 33 1/3%, CI for 2 years certain sum amounts to 6400. Then compound interest is. అంటే కొంత మొత్తం మీద 33 1/3% ఇంట్రెస్ట్ రేట్ నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేసినప్పుడు మొత్తము అంటే అమౌంట్ అనేది 6400 అయితే అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? ఓకే, ఇప్పుడు మనం పర్సంటేజ్ ఎంత ఇవ్వడం జరిగింది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 33 1/3% ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం దీన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే అసలు మనకి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇది మిశ్రమ భిన్నం కదా, అపక్రమ భిన్నంలోకి మార్చినట్లయితే 33 3s are 99, 99 + 1 100/3 అవుతుంది. ఇది 100/3%. కానీ దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చాలంటే 100 వేసుకోవాలి. అంటే ఈ 100లో 1 టైం అంటే 1/3 అనమాట. అంటే ఇక్కడ మనకి ఇది పి అయితే ఈ రెండింటిని యాడ్ చేయగా వచ్చేది ఏ అవుతుంది. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ పిఏ. ఇక్కడ మనకి n = 2 కదా, అంటే 1 2. ఫస్ట్ ఇయర్ మనకి ప్రిన్సిపల్ ఎంత? 3. నెక్స్ట్ అమౌంట్ అవుతుంది 3 + 1 4 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా 3 + 1 4. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి మల్టిప్లై చేయాలి మనం. అంటే ఇంటూ 3 3s are 9, 4 4s are 16. ఓకే, ఇప్పుడు మనకి ఇది అమౌంట్ కదా, కానీ యాక్చువల్గా ప్రాబ్లంలో అమౌంట్ ఎంత ఇవ్వడం జరిగింది? 6400 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేషియోస్ని అప్లై చేద్దాం. 6400 మనం 16ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6400 వస్తుంది? అంటే 16 4s are 64 కదా, అంటే 400తో మల్టిప్లై చేస్తే వస్తుంది కదా. 16 400తో మల్టిప్లై చేసినట్లయితే 6400 వస్తుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ ప్రిన్సిపల్కి ఈ అమౌంట్కి ఉన్న డిఫరెన్స్. మనం 16 నుంచి 9 మైనస్ చేసినట్లయితే
7 వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు రేషియోని అప్లై చేద్దాం. మనం ఇక్కడ ఎంతతో మల్టిప్లై చేసాం, ఏ నెంబర్తో మల్టిప్లై చేసాం, 400తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ 400తో మల్టిప్లై చేద్దాం. 7 4s are 28 అంటే 2800 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ఎట్ ద రేట్ ఆఫ్ 33 1/3% ఆన్ ఫస్ట్ ఇయర్ అండ్ 12% ఆన్ సెకండ్ ఇయర్ ద సిఐ ఈజ్ 1200 దెన్ ప్రిన్సిపల్ ఈజ్. అంటే ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మారింది. అంటే వడ్డీ రేటు మొదటి సంవత్సరం 1% ఇవ్వడం జరిగింది, అలాగే సెకండ్ ఇయర్ ఇంకొక పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది. అట్లా కాల్కులేట్ చేసినప్పుడు మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 1200 అయినట్లయితే అసలు ప్రిన్సిపల్ ఎంత? సేమ్ కాన్సెప్ట్ని మనం అప్లై చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎంత పర్సెంటేజు? 33 1/3%. దీన్నే మనం ఫ్రాక్షన్లోకి మార్చినట్లయితే ఫస్ట్ పై ప్రాబ్లంలో చెప్పుకున్నాం కదా 1/3 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ రెండు ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి 3 ప్రిన్సిపల్ 3 అయితే అమౌంట్ 3 + 1 4 అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్కి. ఇప్పుడు సెకండ్ ఇయర్కి మనకి పర్సెంటేజ్ ఎంత? 12.5%. దీన్ని మనం ఫ్రాక్షన్లోకి మార్చుదాం. ఇది ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చినట్లయితే 12 2s are 24 + 1 25/2 అవుతుంది. దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చాలంటే 100తో డివైడ్ చేయాలి. అంటే 25 టేబుల్ 4 times 1 time అంటే 1/2/4 అంటే 1/8 అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ 12.5 100లో ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి కదా. 12.5 మనం 1/8 అనమాట. అంటే ఇక్కడ మనకి సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ 8 అయితే మనకి అమౌంట్ ఎంత అవుతుంది? 8 + 1 9 అవుతుంది. మనకి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి మల్టిప్లై చేయాలి. మనం ఎలాగో రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి కామన్ టేబుల్ కట్ చేస్తే ఇంకా మనకి కాలిక్యులేషన్ అనేది సింపుల్గా ఉంటుంది. మనకి ఈ రెండు సైడ్లు ఏమైనా టేబుల్ పోతే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 3 టేబుల్ 1 టైము, ఇక్కడ 3 times. అట్లాగే ఇక్కడ 4 టేబుల్ 1 టైము, ఇక్కడ 2 times. అంటే 1 2s are 2 అవుతుంది. అట్లాగే ఇక్కడ 1 3s are 3 అవుతుంది. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ అనేది 2 రూపీస్ అయితే అమౌంట్ అనేది 3 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన అమౌంట్ ఏంటి? మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. 3లోంచి 2 మైనస్ చేస్తే 1 కదా. కానీ యాక్చువల్గా ప్రాబ్లంలో ఎంత ఇవ్వడం జరిగింది? మనకి 1200 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేషియోని అప్లై చేస్తున్నాం. 1ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 1200 వస్తుంది? 1200తో మల్టిప్లై చేస్తే కదా, అంటే 1200. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి? ప్రిన్సిపల్ ఎంత? ఇందులో ఈ రెండు రేషియోలో మనకి ప్రిన్సిపల్ ఏంటి? 2 కదా. అంటే ఈ 2ని మనం ఇక్కడ 1200తో మల్టిప్లై చేసాం కాబట్టి ఈ 2ని కూడా మనకు 1200తో మల్టిప్లై చేయాలి. అంటే 2 12s are 2400. ఇది మనకి కావలసిన ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. అంటే బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇంకొంచెం డీప్గా క్వశ్చన్స్ ఎలా అడగచ్చో చూద్దాం. ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ అమౌంట్ ఎట్ 12.5% ఫర్ 1 year 8 months, ఇట్లా ఇయర్ మంత్స్ కలిపి అడిగినప్పుడు ఏంటి చేయాలి? ఈజ్ 2100 దెన్ ప్రిన్సిపల్ ఈజ్. ఓకే, సేమ్ కాన్సెప్ట్ని అప్లై చేద్దాం, సేమ్ ట్రిక్ని అప్లై చేద్దాం. ఓకే, ఫస్ట్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది 12.5. ఓకే, దీన్ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసినట్లయితే 1/8 వచ్చింది కదా. 1/8 అంటే మనం ఫస్ట్ ఇయర్కి కాల్కులేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్కి మనకి ఇక్కడ ప్రిన్సిపల్ 8 రూపీస్ అయితే మనకి అమౌంట్ ఏమవుతుంది? 8 + 1 9 అవుతుంది. అయితే ఇక్కడ సెకండ్ ఇయర్ కంప్లీట్గా లేదు, ఓన్లీ 8 months మాత్రమే ఉన్నాయి. మనం ఫస్ట్ మంత్స్ని ఇయర్స్లో కన్వర్ట్ చేద్దాం. అంటే 8 months బై ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12. అంటే 4 టేబుల్ 2 times 3 times అంటే 2/3 అయింది. ఇప్పుడు ఈ 1/8ని 2/3తో ఇంటూ చేయాలి. అంటే 1/8 ఇంటూ 2/3 అంటే మనకి ఎంత అవుతుంది? 1 ఈ 2 టేబుల్ 1 టైము 4 times 1 1s are 1 బై 4 3s are 12. అంటే ఇక్కడ మనకి సెకండ్ అంటే 8 monthsలో ఇక్కడ 12 అనేది ప్రిన్సిపల్ అయితే 12 + 1 13 అనేది మనకి ఏమవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అదే అమౌంట్ అవుతుంది. అంటే 12 13. ఓకే, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి మల్టిప్లై చేస్తాం.
రెండిట్లోని కామన్ టేబుల్ ఏమైనా కట్ అయితే కట్ చేస్తాం కదా. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3 టేబుల్ ఇందులో 3 టైమ్స్ 4 టైమ్స్. ఓకే, ఇంకేం కట్ అవ్వ కదా, మల్టిప్లై చేద్దాం. 8 4s are 32. నెక్స్ట్ 3 13s are 39. ఓకే, ఇక్కడ కొంచెం క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 2 ఇయర్స్ అనేవి కంప్లీట్గా లేవు, 1 ఇయర్ అండ్ 8 months. ఫస్ట్ 1 ఇయర్కి కాలిక్యులేట్ చేసాం యాజ్ యూజువల్గా. మిగిలిన 8 monthsకి మనకి కాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆ 8 monthsని ఇయర్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే 1 ఇయర్లో మనకి 12 months ఉంటాయి కాబట్టి 8/12 అంటే 2/3 ఇయర్స్ అయింది కదా. ఇప్పుడు ఈ రేషియోని 2/3తో మల్టిప్లై చేయాలి. ఓకే, అంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతుంది కదా, 8 monthsకే కాలిక్యులేట్ చేయాలి కాబట్టి దాన్ని 2/3తో ఇంటూ చేస్తే మనకి 8 months అయ్యే ఇంట్రెస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏమి ఇవ్వడం జరిగింది, సిఐ ఇవ్వడం జరిగింది, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, ఇది ప్రిన్సిపల్కి నెక్స్ట్ అమౌంట్కి డిఫరెన్స్ చేస్తే వస్తుంది. 39 నుంచి 32 మైనస్ చేస్తే 7 వస్తుంది. కానీ యాక్చువల్గా ప్రాబ్లంలో ఎంత ఇవ్వడం జరిగింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2100 ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ 7ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 2100 వస్తుంది, 300తో మల్టిప్లై చేస్తే వస్తుంది కదా. 7 3s are 21, 2 zeros. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, ప్రిన్సిపల్ కావాలి. ఇందులో ప్రిన్సిపల్ ఏమిటి, ఈ 32 కదా, దీన్ని కూడా మనం దేంతో మల్టిప్లై చేస్తాం, 300తో మల్టిప్లై చేస్తాం. ఓకే, 3 2s are 6, 3 3s are 900. అంటే ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అనేది 9600. ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట, 9600 అనేది మనకు కావలసిన ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఎట్ 33 1/3% ఫర్ 1 year 73 days on a certain amount, CI is 380 rupees, then the amount is. అంటే ఇక్కడ మనకి మంత్స్లో కూడా కాదు, డేస్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఈ ట్రిక్ని చూద్దాం. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 33 1/3%. దీన్ని మనం ఆల్రెడీ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 1/3 వచ్చింది కదా, అంటే 1/3. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ ఫస్ట్ 1 year కంప్లీట్గా ఉంది కదా, 1 yearకి మనం కాల్కులేట్ చేసినట్లయితే ప్రిన్సిపల్ 3 అయితే అమౌంట్ 3 + 1 4 అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంకా 73 days ఉన్నాయి. ఈ 73 డేస్ని మనం ఇయర్స్లో కన్వర్ట్ చేయాలి. ఇక డేస్ ఇచ్చారు కాబట్టి మనకు 1 yearలో ఎన్ని డేస్ ఉంటాయి, 365 days ఉంటాయి కదా. 365 daysతో మనం డివైడ్ చేద్దాం. అంటే 73/365 ఇది మనకి 5 1 5 73 టేబుల్ 1 పైన న్యూమరేటర్లో 1 టైము, డినామినేటర్లో 5 times కట్ అవుతుంది. అంటే 1/5 వచ్చింది. యాక్చువల్గా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 1/3. కానీ ఇక్కడ మనకి 73 డేస్కి ఎంత అవుతుందంటే దీన్ని 1/5తో మల్టిప్లై చేయాలి. 1 1s are 1, అలాగే 3 5s are 15. అంటే ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అనేది 15 అయితే నెక్స్ట్ అమౌంట్ అనేది ఎంత అవుతుంది, 15 + 1 16 అవుతుంది. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, మల్టిప్లై చేసినట్లయితే 3 15s are 45, అలాగే 16 4s are 64. ఇక్కడ ఇదేమో ప్రిన్సిపల్ని రిప్రజెంట్ చేస్తే ఇది అమౌంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే మనకి సిఐ ఇవ్వడం జరిగింది 380 రూపీస్. మనకి సిఐ ఎలా వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ ఎలా వస్తుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే వస్తుంది కదా. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 19 వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మనం యాక్చువల్గా మనకి ప్రాబ్లంలో ఎంత ఇవ్వడం జరిగింది, 380 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు రేషియోని అప్లై చేద్దాం. ఈ 19ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 380 వస్తుంది అంటే 20 కదా. 19 2s are 38 0. ఇప్పుడు మనకి ఏం కావాలి, అమౌంట్ కావాలి. ఇందులో అమౌంట్ ఏది, ఈ 64 కదా అమౌంట్ అనేది. అంటే ఈ 64ని కూడా మనం 20తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఈ 64 2s are 128, ఇంకా మనకి 0 ఉంది కదా, అంటే 1280 రూపీస్ అనేది మనకి అమౌంట్ అవుతుంది అనమాట. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఈ ఒక్క ట్రిక్ తోటి మనం
కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఏ ప్రాబ్లంనైనా సరే, ఆ ప్రాబ్లమ్ని ఎలా అడిగినా సరే, మనకి ప్రిన్సిపల్ అడిగినా, అట్లాగే అమౌంట్ అడిగినా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగినా, లేకపోతే డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అడిగినా, ఎలా అయినా సరే మనం చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. అట్లాగే మనకి టైం పీరియడ్ అనేది ఇయర్స్లో ఇచ్చిన, అట్లాగే మంత్స్లో ఇచ్చిన, డేస్లో ఇచ్చినా సరే మనం ఈ ట్రిక్ను ఉపయోగించి చాలా త్వరగాను చాలా యాక్యురేట్గాను మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుందని భావిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మీరు వెంటనే వీడియో చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.